వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే గారి గురించి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడుగుజాడల్లోనే వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు పయనిస్తున్నారు. అనంత కాలంలోనే రాజకీయాలకు ప్రవేశించి తనకున్న రాజకీయ చాణక్యంతో తనకున్న రాజకీయ ప్రతిభతో రాజకీయాలకు తక్కువ కాలంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీకి అడుగు పెట్టడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారు అసెంబ్లీలకు అడుగు పెట్టడమే కాదు, కోవూరు నియోజక ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి అన్ని వేళలా కూడా కృషి చేస్తున్న వ్యక్తి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. తన భర్త ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా ప్రజాసేవ చేస్తుంటే ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలుగా ఎంపికయ్యారు. ఒకే కుటుంబం నుండి భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రజాసేవలు ఉన్నారంటే అది ఏమిరెడ్డి కుటుంబానికి దక్కిందని చెప్పవచ్చు. నేటి కాలంలో ఒక కుటుంబం నుంచి ఒకళ్ళ ఎమ్మెల్యేకి వెళ్ళటం కానీ లేదా ఎంపీకి వెళ్ళటం కానీ ఎంత కష్టమైన రోజులు. ఎందుకంటే ఎంతో ప్రజాభిమానం ఉంటే తప్ప ఒక కుటుంబం నుంచి వెళ్ళటం అంత కష్టమైన రోజులు ఇవి. ఇలాంటి కష్టమైన రోజుల్లో కూడా ఇరువురు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నెల్లూరు ప్రజల ఆశీర్వాదాలు పొందినారంటే దానికి కారణము నెల్లూరు జిల్లా ప్రజానీకం మనకి పైన వారికి అభిమానము, గతంలో రాజకీయాల అతీతంగా చేసిన నెల్లూరు జిల్లా చేసిన ప్రజా సేవే అని కూడా చెప్పవచ్చును. ఆ సేవే వారిని రాజకీయాల వైపు రావడమే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రజాప్రతినిధిగా కూడా గెలిపించడం జరుగుతుందంటే వారు ఎంత నిస్వార్థంగా నిజాయితీగా ప్రజలకు సేవలు అందించారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజా జీవితం ఉంటే పదవులు వాటంతా వ్యవస్థ అనే దానికి మనకి ఏమిరెడ్డి దంపతులే ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ప్రజాసేవలో ఉండటమే కాకుండా ప్రజల అవసరాలను గుర్తిరిగి ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలకు అనుగుణంగా పరిపాలించడం ధ్యేయంగా ఈ కుటుంబం పనిచేస్తుంది చెప్పవచ్చు. మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుండి ఎంపీగా పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో అక్కడ గెలిపించి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్లో అడుగు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలిపించి ఆమెను తొలిసారిగా అసెంబ్లీకి పంపడం జరిగిందంటే ఈ దంపతుల పైన నెల్లూరు ప్రజానికి అనుకున్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రజా జీవితంలో కానీ ఎక్కడైనా కానీ ప్రజలకు సేవ చేస్తే పదవులు వాటంతా ఏవే వస్తాయి అనే దానికి నిదర్శనం ఏమిరెడ్డి దంపతులని కూడా చెప్పవచ్చును. కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కానీ ప్రస్తుత పరిస్థితుల కారణం కానీ ఏమిరెడ్డి దంపతులు కొంతకాలంగా రాజకీయాల్లో సభ్యత కొంతకాలం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఏకపక్ష నిర్ణయం తీసుకొని తామంతా కూడా ఏమిరెడ్డి కుటుంబం వెంటే ఉంటామని కూడా సరి చెప్పి వారిద్దరిని కూడా చట్టసభలు అడుగు పెట్టేలా చేశామంటే ఏమిరెడ్డి గారికి ప్రజల్లో ఉన్న అభిమానం ఏమిటో ఆ గెలుపులే మనకి చెబుతున్నాను చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని ఏమిరెడ్డి గారు ఒక పిలిపిస్తే చాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని ఎత్తగిస్తాను మొత్తం క్లీన్ స్వీప్ చేశానంటే, ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేశానంటే దానికి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుముక అని చెప్పవచ్చును. ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా పార్టీకి వెన్నుముక అని కూడా చెప్పవచ్చును.
వారిద్దరు రాకతోనే నెల్లూరు జిల్లా టీడీపీ ఉజ్జల పెవగా ప్రకాశించిందని కూడా అనవచ్చును. ప్రశాంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఉంటుంది తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చు. ఆనాడు చంద్రబాబు నాయుడు టైంలో సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ కూడా తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయటానికి కంకణబద్దులు ఉన్నారని కూడా ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 హామీలను అమలు చేయడం జరిగిందని కూడా తెలియజేశారు. అవ్వాతాతలకు పెన్షన్ పెంపు కానీ, మహిళలకు గ్యాసు బండ్లు ఇవ్వటం కానీ, రైతులకు 20,000 రూపాయలు ఇవ్వటం కూడా జరుగుతుందని త్వరలోనే అన్నారు. త్వరలో కూడా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేశారు. మరికొన్ని రోజుల్లోనే మిగతా హామీలు అమలు చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కూడా అమలు చేయడం ఘనత ఒక టీడీపీకి పార్టీకి దక్కుతుందని కూడా చెప్పవచ్చును. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన కొన్ని ఇబ్బందుల వల్ల ఆర్థిక వ్యవస్థ సల్లాసిద్దరైందని, వాటన్నిటిని కూడా మనము గాలిలో పెట్టడానికి కొంత టైం పెట్టింది తప్ప, అందువల్ల ఈ ప్రభుత్వ పథకాలు లేట్ అవుతుంది తప్ప మరొకటి కారణం కాదనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తెరగాలని కూడా ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నవి. అయినప్పటికీ కూడా మన అనుభవం గల నేతగా, విజనరీ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలను కూడా ఒకదానిపై ఒకటి అమలు చేస్తూ ప్రజలకు ఇస్తూ వారి మొహాల్లో చిరునవ్వు ఆస్వాదించడం ధ్యేయంగా పనిచేస్తానని కూడా చెప్పవచ్చును. ఎన్నికలు ఇచ్చిన హామీలతో కాకుండా ప్రజలకు ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తిరిగి వాటన్నిటిని కూడా తెలుసుకొని వాటన్నిటిని కూడా పరిశీలించే దిశగా కూడా సీఎం కృషి చేస్తున్నాను కూడా ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా తన శాఖలను, విద్యాశాఖ కానీ, ఐటీ శాఖలు కానీ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాను కూడా చెప్పవచ్చును. ఇటీవల కాలంలో నారా లోకేష్ దావోస్కి వెళ్ళి అనేక పెట్టుబడులు తేవడం జరిగిందని, చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని కూడా ఎంతో గర్వంగా ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. అనేక నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీ యాజమాన్యులతో కూడా నారా లోకేష్ చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భద్రత కల్పిస్తామని, అదేవిధంగా మీకు కావాల్సిన మానవ సహజ వనరులను కూడా అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానివలన అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రావడం జరిగింది. నిజంగా సంతోషదగ్గ పరిణామని. ఈ కంపెనీలను కూడా మన రాష్ట్రానికి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాకుండా కొన్ని లక్షల మందికి కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా, వాటి వల్ల వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారుతాయని కూడా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు విజనరీ డాక్యుమెంట్ను 2047కు విడుదల చేయడం జరిగింది. 2027 కల్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా, అధిక రాష్ట్రంగా, సంపన్న రాష్ట్రంగా ఉంటుందని కూడా చెప్పవచ్చును. అమరావతి రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం
ఎంతో కొత్త నిశ్చయంతో పనిచేస్తుందని, ప్రతి క్షణము కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఆలోచిస్తూ అమరావతి అభివృద్ధికి కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు సమకూరుస్తూ అధికారులకు అనేక ఆదేశాలు ఇస్తూ అమరావతి పనులు శరవేగంగా చేయటంలో అయ్యేలాగా చేయటంలో వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చును. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయల ఖర్చులతో అమరావతి పనులు ఏకంగా జరుగుతున్నాయని, కేంద్రం పెద్దల ఆశీస్సులతో చంద్రబాబు కృషితో రాబోయే 2 సంవత్సరాల కల్లా అమరావతి నిర్మాణం పూర్తి కావడం ఖాయమని, తద్వారా అనేక పెట్టుబడులు కూడా అమరావతి రాష్ట్రానికి వస్తాయనే విషయాన్ని కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని కూడా ప్రశాంత్ రెడ్డి గారు సూచించారు. భవిష్యత్ తరాల వారికి అమరావతి ఒక మార్గదర్శకం కాబోతుందని కూడా, అదేవిధంగా ఉద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, పెట్టుబడిదారులకు కానీ అమరావతి ఒక స్వర్గధామం కాబోతుందని కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి కావడం ఖాయమని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా పరిపాలన అందించడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆశయాలకు, ఆచరణలకు, ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన అందిస్తున్నారని, రాబో 2-3 సంవత్సరాల కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా కాబోతుందని కూడా చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా అన్ని రంగాల్లో కూడా ముందుంచడానికి తాను కృషి చేస్తానని కూడా అంటున్నారు. తాను ఎమ్మెల్యేకి పోటీ చేసిన తొలిసారి అయినా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించి, అభిమానించి, తను రికార్డు స్థాయిలో గెలిపించి అసెంబ్లీని పంపినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు. నాపై నమ్మకం వచ్చిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ మొత్తాన్ని కూడా ప్రభుత్వ నిధులను వెచ్చించి, కొన్ని కేంద్ర నిధులు వెచ్చించి, అవసరం సొంత నిధులతో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తన కంకణ బద్దులే ఉంటాయని కూడా ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. భవిష్యత్తు అంతా కూడా టీడీపీ పార్టీదని, అందులో ఎలాంటి అనుమానం లేదని కూడా ప్రశాంత్ రెడ్డి గారు తేల్చి పారేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటే కాకుండా విద్య, వైద్యం అన్ని అందరికి అందించడం కాకుండా పెట్టుబడులకు కూడా మంచి పెట్టుబడిదారులు కూడా రావడం జరుగుతుందని, తద్వారా అనేక విద్య అవకాశాలు కల్పించడం కాకుండా పేదవారి బతుకుల్లో కూడా ఆర్థికంగా స్థితిగతులు మారతాయనే విషయాన్ని కూడా గుర్తెరగాలని కూడా అంటున్నారు. చంద్రబాబు గారు ప్రతిరోజు, ప్రతి సెకండ్ కూడా ఆంధ్రప్రదేశ్ను కోసం ఆలోచిస్తారు తప్ప అభివృద్ధి కోసం మరొక ఆలోచన ఉండదనే విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి అతనికి మన ఎన్నికల్లో కూటమి తరపున మద్దతుతో పోటీ చేస్తే 164 సీట్లతో ఇవ్వటం జరిగిందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం తప్ప మరొక కారణం కాదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజకీయ కక్షలకు, కక్ష సాధింపులకు వాడకుండా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం వైపు మళ్ళిస్తున్నారంటే అతని విజయం ఏమిటో మనకు అర్థం చేసుకోవచ్చు.
అదే బాటలో నారా లోకేష్ కూడా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమము అభివృద్ధి తప్ప మరొక నిదానం ఉండకూడదని కూడా ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారని కూడా అనవచ్చును. రాబోయే రోజుల్లో కాబోయే యువనాయకుడు నారా లోకేష్ని కూడా అనవచ్చును అని కూడా ఆమె అంటున్నారు. తన తండ్రి అడుగుజాలను నడుస్తూ పేదవారు ఆలోచన విధంగా పరిపాలన అందిస్తూ ముందు సాగుతున్న వ్యక్తి నారా లోకేష్. తనకున్న పరిశీలనన్నింటినీ కూడా ఉపయోగించుకొని దేశ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో ముందున్నారని కూడా అనవచ్చు. భవిష్యత్ తరాల వారికి నారా లోకేష్ ఒక మార్గదర్శనం కూడా చెప్పవచ్చును. నెల్లూరు జిల్లాకు అతిథులు తీసుకొచ్చి ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధిలో ముందుంచడం కాకుండా విద్యా వైద్య సదుపాయాలన్నింటిని కూడా మెరుగ్గా అందించడం జరుగుతుందని కూడా ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. ప్రజలు తనకి ఇచ్చిన అవకాశాన్ని మమ్ము చేయకుండా కోవు నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళ కట్టుబడి ఉంటానని, రాష్ట్రంలోనే కోవు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్లో ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దానని కూడా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంతో విశ్వాసవంతం చేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.